హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు ఆఫీస్ అయినా ఏదో సండే లీవ్ దొరికింది కదా, అలా రెస్టారెంట్కి వెళ్ళాము. అలా చికెన్ ఆర్డర్ ఇచ్చామండి. భలే ఉంది చికెన్. అరేబియన్ స్పైసెస్ రెస్టారెంట్ పేరు అయితే అరేబియన్ స్పైసెస్, మన గాజువాకలోనే ఉన్నదండి. ఎప్పుడైనా చూసారా ఈ రెస్టారెంట్? జనాలు చూస్తే ఇలా అలా లేరు, బయట చెప్పులు చూస్తేనే తెలిసిపోతుంది ఎంతమంది జనాలు ఉన్నారో అనేది. ఇప్పుడైతే లోపలికి అలా వెళ్ళిపోద్దాము. అలా వెళ్ళిపోగానే ఫ్యామిలీ రెస్టారెంట్, ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడా ఖాళీ లేదు. వీడియో అయితే నేను తీయలేదు, ఒక తమ్ముడిని అయితే బతిమలాడుకున్నాను. తమ్ముడు వీడియో తీరా అనుకుని చాలాసేపు బతిమలాడిన తర్వాత, మేడం ఇప్పుడు ఖాళీ లేదు, తర్వాత తీస్తాను, కొంచెం ఖాళీ అయిన తర్వాత తీస్తాను అని చెప్పి తీసుకున్నాను. వీడియో తీసాడు. మా వెనకత్త నుంచి అయితే ఒక బుడ్డ పాప, ఇప్పుడు చూసారు కదా, పాప కనిపించింది. పాప అయితే భలే సరదా అనిపించింది. మాట్లాడితే మా దగ్గరికి వచ్చేసింది, చేపట్టుకుంటే కనుక వెళ్ళిపోయింది. మేము స్టార్టింగ్ అయితే ఇంకా చికెన్ వింగ్స్ ఆర్డర్ ఇచ్చాము. భలే ఉన్నాయండి చూడడానికి, మాత్రం చూడడానికే కాదు తినడానికి కూడా భలే ఉన్నాయి. అలా చికెన్ పీస్ పట్టుకుని అలా ముంచి అలా నోట్లో పెడితే కనుక భలే ఉన్నదండి. చాలా అంటే చాలా బాగుంది వింగ్స్. అది కూడా ఉత్తిగా తింటే బాగాలేదు, ఆ మైనీస్లో అలా ముంచుకుని అలా నోట్లో పెడుతుంటే అమ్మ భలే. తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసాము. చిన్న చికెన్ పీసులు తెమ్మంటే కోడి తీసుకొచ్చారు. ఇంత ఒక బాడీయే ఉన్నది దానికి. దాన్ని ఎలా తినాలో అనుకున్నాం కానీ మొత్తానికి అయితే ఎలాగోలా తినేసాం. ఇదైతే స్టార్టింగ్ వచ్చిన వీడియో. స్టార్టింగ్ మేము 7 o'clock రాగానే ఎవ్వరూ లేరు, లైట్లు కూడా ఆన్ చేసలేవు. 7 o'clock రాగానే అంటే ఎవరైనా వస్తేనే అక్కడ దానికి లైట్ ఆన్ చేస్తారంట. ఏ క్యాబిన్లో ఆ క్యాబిన్ లైట్ ఆన్ చేసి ఉంచుతారట. మేము స్టార్టింగ్ రాగానే ఒక లైట్ కనిపిస్తుంది చూసారా, అక్కడ ఒక లవ్ బోట్స్ కూర్చున్నారు. ఇద్దరు లవ్ జంట కూర్చున్నారు అక్కడే. దాని పక్కనే మాది. ఇదే మా ప్లేస్. ఇంకా ఫుడ్ ఇంకా ఆర్డర్ పెట్టలేదు కదా, ఖాళీగా ఏం చేయాలని చెప్పి నేను వీడియో తీయడానికి అలా వీడియో తీసుకుంటూ కూర్చున్నాము. మరి బోర్ కొడుతుంది, ఏడ్ చేయమంటారు, అలా వీడియో తీసుకుని కూర్చున్నాను. ఫుడ్ మొత్తం తినేసాము. అయిపోయిన తర్వాత ఉంది కదా, ఇది ఎవరికి ఉంటుంది చెప్పండి. మేక కిట్ క్యాట్ డబ్బా తీసుకొచ్చింది. ఆ కిట్ క్యాట్ డబ్బాలోనే ఈ మొత్తం నింపేశాను. పడిందే కాకుండా కిందది కూడా ఏరుకుని తినేసాను. అంత కక్కుర్తి. ఇంకా సరిపోతుందా లేదా అని చెప్పి లోపల కూడా దంచి కొట్టు మరి ఇంకేమైనా వెళ్తాయని చెప్పి దాంట్లో కూడా వేసేసుకున్నాను. ఈ వీడియో తీయడం చూసి నేను తినడం, అలా చేసుకుని తినడం, పక్కలు చూసి నవ్వేసుకున్నాను. దాంట్లోనే కాకుండా ఇంకా టిష్యూ పేపర్లో కూడా వేసేసుకున్నాను. టిష్యూ పేపర్లో మొత్తం చుట్టబెట్టేసి బ్యాగ్లో కూడా పెట్టేశాను. ఇలా ఎంతమంది చేసి ఉంటారు చెప్పండి.